Hello everyone, good morning. So All India Live Mock Test 1 Tier 1లో జనరల్ స్టడీస్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసేద్దాం. సో పేపర్ ఈజీ టు మోడరేట్ ఉందండి. సో అందరూ బాగా రాశారని అనుకుంటున్నాము. సో ఎవ్రీ వీక్ ఈ మాక్ టెస్ట్ మీకు ఫ్రీగా జరుగుతుంది. సో ఈ ఫ్రీ మాక్ టెస్ట్ని డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి, బికాస్ చాలా ఎఫర్ట్స్ పెట్టి మీకు మంచి క్వాలిటీ మాక్ టెస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో ఎగ్జామ్ రాశాక ఎక్స్ప్లెనేషన్ ఒకసారి వినేసేయండి. పీడిఎఫ్ ఉంటుంది, సో పీడిఎఫ్ని కూడా రివైజ్ చేసేసుకోండి. సో మీకు ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ ఫ్రీ మాక్ టెస్ట్ని ప్రతి ఒక్కరూ మన ఎవరెస్ట్ ఇంపాక్ట్ యాప్లోకి వెళ్ళి రాసేసేయండి. ఓకే, రైట్. సో కమింగ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఫోక్ పెయింటింగ్ స్టైల్ ఆరిజినేట్స్ ఫ్రమ్ బీహార్? సో క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంది. సో బీహార్లో ఆరిజినేట్ అయ్యే ఫోక్ పెయింటింగ్ స్టైల్ ఏంటి అని అడిగారు. అండ్ మనకి బాగా తెలుసు, బీహార్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంటండి, మధుబాని పెయింటింగ్స్ కదా. ఎస్, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, మధుబాని పెయింటింగ్స్. సో ఇమేజ్లో మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ జామెట్రిక్ ప్యాటర్న్స్ను డివైడ్ చేసి ఇలాగా నేచర్లో ఉన్న యానిమల్స్ని, లేకపోతే హిందూ మైథాలజీస్లో కొన్ని డైటీస్ ఉంటారు కదా, వాళ్ళందరినీ పిక్చర్స్లో రీప్రజెంట్ చేస్తూ ఉంటారు. అది మధుబాను పెయింటింగ్స్కి ఉన్న స్పెషాలిటీ. సో ఈ మధుబని పెయింటింగ్స్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఆరిజినేట్ అయ్యాయి? సో ఇవి ఇనీషియల్గా మిథిలా అనే ప్రాంతంలో ఆరిజినేట్ అయ్యాయండి. ఎక్కడ ఆరిజినేట్ అయ్యాయి? మిథిలా అనే ప్రాంతంలో ఆరిజినేట్ అయ్యాయి. సో మిథిలా అనే ప్రాంతం అంటే ఎక్కడున్నట్టు? బీహార్లో ఉంది కదా మిథిలా. సో బీహార్లో ఆరిజినేట్ అయిన పెయింటింగ్స్ అనమాట. అది మధుబానికి ఉన్న స్పెషాలిటీ. సో మోస్ట్లీ పెయింటింగ్స్ ఎక్కడ చేస్తారు? సో చాలామంది మహిళలు ఈ పెయింటింగ్స్ని వాల్స్ మీద, సో మనకి వాల్స్ ఉంటాయి కదండి ఇళ్ళకి, సో గోడల మీద చేస్తారు, ఫ్లోర్స్ మీద చేస్తారు, ఫ్లోర్స్ మీద కూడా చేస్తూ ఉంటారు ఎక్కువగా ఈ పెయింటింగ్స్ని. అలా స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అండ్ వీటికున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇవి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ థీమ్స్ ఇక్కడ హిందూ దేవుళ్ళు ఉంటారు కదండి, డైటీస్, ఇందాక మనం అనుకున్నట్టే. సో హిందూ డైటీస్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఈ పెయింటింగ్స్లో. లేదు అంటే నేచర్, సో ఇమేజ్లో కూడా మీరు చూడొచ్చు, నేచర్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ని కూడా పెయింట్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా థీమ్స్ అయితే ఈ రెండింటి చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పొచ్చండి మన మధుబని పెయింటింగ్స్లో. అండ్ కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్. ఓకే, సో బీహారు, మధుబని, మిథిలా అని మీకు తెలుసు. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. వార్లీ. సో వార్లీ అన్న వెంటనే మనకి ఎక్కడ గుర్తు రావాలంటే మహారాష్ట్ర అండి. వార్లీ అంటే ఎక్కడ? మహారాష్ట్రకి సంబంధించిన పెయింటింగ్స్. గోండ్. సో గోండ్ అనే పెయింటింగ్స్ మనం మధ్యప్రదేశ్ దగ్గర చూడొచ్చు. సో ఆన్సర్ ఇస్ గోండ్కి మధ్యప్రదేశ్ అవ్వాలి. ఓకే, అండ్ ఈ ఫాడ్, జనరల్గా ఈ ఫాడ్ అనే పెయింటింగ్స్ రాజస్థాన్కి సంబంధించినవండి. ఓకే, రాజస్థాన్కి సంబంధించినవి. సో ఫాడ్ అన్న వెంటనే రాజస్థాన్, గోండ్ అంటే మధ్యప్రదేశ్, వార్లీ అంటే మహారాష్ట్ర గుర్తు రావాలి. క్వశ్చన్లో బీహార్ అన్నారు కాబట్టి ఆన్సర్ మధుబని తీసుకున్నాం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఆర్టికల్స్ వర్ దేర్ ఒరిజినల్లీ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒరిజినల్గా ఎన్ని ఆర్టికల్స్ ఉండేవి? మన రాజ్యాంగం ఫస్ట్ టైం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ అందరూ కలిసి సైన్ చేసుకొని, ఇది మన రాజ్యాంగం అని మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేసామండి? సో దీన్ని మనం November 26th యాక్సెప్ట్ చేసాం. సో 26th November 1949లోనే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఈ కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేసింది లేదా ఎన్ఫోర్స్ చేసిన రోజు 26th January 1950. సో ఈ డేట్స్ మనకి బాగా గుర్తుంటాయి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ కూడా. అయితే ఒరిజినల్గా 26 Jan 1950లో ఏదైతే రాజ్యాంగం ఇండియా ఎన్ఫోర్స్ చేసిందో, ఆ ఎన్ఫోర్స్ చేసిన రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉండేవి? 395 ఆర్టికల్స్ కదా, రైట్? సో 395 ఆర్టికల్స్ ఉండేవండి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. మరి ఇప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? ప్రెజెంట్ మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ 448 ఆర్టికల్స్ ఉన్నాయండి. ఓకే, సో 448 ప్లస్ ఆర్టికల్స్ అనేవి ప్రెజెంట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చూడొచ్చు. అలాగే ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయబడినప్పుడు 1950లో మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉండేవి? 8 షెడ్యూల్స్ కదా. ఎస్, 8 షెడ్యూల్స్ ఉండేవండి. అలాగే 395 ఆర్టికల్స్ ఉండేవి. 395 ఆర్టికల్స్ ఉండేవి. అండ్ ఎన్ని పార్ట్స్ ఉండేవి? 22 పార్ట్స్ అండి. ఎన్ని పార్ట్స్ ఉండేవి? 22 పార్ట్స్, రైట్? చాలాసార్లు చూసాం మనం. 22 పార్ట్స్ ఉండేవి. అలాగా స్లోగా షెడ్యూల్ నెంబర్ ఏమైంది? 12కి పెరిగింది. సో 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ నెంబర్ ఏమైంది? 448కి పెరిగింది. పార్ట్స్ ఏమయ్యాయి? 22 పార్ట్స్ కాస్త 25 పార్ట్స్ అయ్యాయి కాన్స్టిట్యూషన్లో. సో ఇలాగా
రకరకాల అమెండ్మెంట్స్ వల్ల, రాజ్యాంగాన్ని సవరణ చేస్తూ ఉండడం వల్ల ఇలా ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ అనేవి నెంబర్ పెరుగుతూ వచ్చాయి. సో మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ యొక్క క్యాలిగ్రాఫర్ ఎవరు? క్యాలిగ్రాఫర్ ఎవరండి? సో ప్రేమ్ బిహారీ, రైట్, నారాయణ్ రెజైదా కదా? ఎస్. సో ప్రేమ్ బిహారీ నారాయణ్ రెజైదా గారు మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ యొక్క క్యాలిగ్రాఫర్ అని చెప్తాం. సో అది ఆయనకున్న స్పెషాలిటీ. అండ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెషాలిటీ ఏంటండి? ప్రపంచంలోనే లెందియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో రిటర్న్ కాన్స్టిట్యూషన్లో అత్యంత లెందియెస్ట్ ఏదైనా ఉంది అంటే అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం. ఓకే, అయితే ప్రపంచంలో స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ ఏంటి మరి తెలుసా మీకు? సో మీకు తెలిస్తే ఆన్సర్ని కామెంట్స్లో పెట్టండి. సో ప్రపంచంలోనే స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ అంటే మొనాకో అని గుర్తు రావాలండి. స్మాలెస్ట్ ఏంటి? మొనాకో. ఓకే, రైట్. సో మొనాకోస్ కాన్స్టిట్యూషన్ ఇస్ ది స్మాలెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్ అనమాట. సో అది మొనాకోకున్న ఒక స్పెషాలిటీ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అది. ఇంకొక విషయం ఏంటంటే మన కాన్స్టిట్యూషన్కి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఉంటారు. ఓకే, సో అలాంటి కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు అంటే బిఎన్ రావు అండి. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఎవరు? బిఎన్ రావు గారు. సో సలహా ఇచ్చేవారనమాట. రిమైనింగ్ ఫ్యాక్ట్స్ మీరు చాలాసార్లు చూసారు, మీకు ఎలాగా తెలుస్తాయి. ఓకే, బిఎన్ రావు ఇస్ ది కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్. సో ఇవి మన కాన్స్టిట్యూషన్కి ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అయితే వెరీ సింపుల్గా 395 ఉంటాయని మీకు తెలుసు కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ పెట్టేసి ఉంటారు, రైట్? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఎకానమిస్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ? సో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీతో కనెక్ట్ అయి ఉన్న ఎకానమిస్ట్ ఎవరు? ఒరిజినల్గా ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనే కాన్సెప్ట్ని హర్మన్ హెన్రిచ్ గాసన్ ఇచ్చారండి. ఈ కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు? హెచ్హెచ్ గాసన్ అంటాము. హర్మన్ హెన్రిచ్ గాసన్ అనే ఎకానమిస్ట్ ఇస్తాడు. అందుకనే ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీని గాసన్స్ ఫస్ట్ లా అంటాం. ఏమంటామండి? గాసన్స్ ఫస్ట్ లా అని పిలుస్తాం. ఓకే, సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ హిమ్. గాసన్స్ ఫస్ట్ లా అంటాము. సో ఆప్షన్స్లో ఒకవేళ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీకి సంబంధించిన ఎకానమిస్ట్ ఎవరు అంటే మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు అవ్వాలి? హర్మన్ హెన్రిచ్ గాసన్ అవ్వాలి. కానీ ఆప్షన్స్లో మీరు చూసినట్టయితే హెచ్హెచ్ గాసన్ లేరు. సో ఆయన లేరు కాబట్టి ఆయన ప్లేస్లో వీ కెన్ టేక్ ఆల్ఫ్రెడ్ మార్షల్ యాజ్ ది ఆన్సర్. సో హెచ్హెచ్ గాసన్ తర్వాత ఆల్ఫ్రెడ్ మార్షల్ కూడా ఈ థియరీ మీద, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారండి. మార్షల్ యొక్క డెఫినేషన్ చాలా ఫేమస్ యాక్చువల్లీ. సో అందుకని యూ కెన్ టేక్ ఆల్ఫ్రెడ్ మార్షల్ యాజ్ ది ఆన్సర్ ఈ గివెన్ ఆప్షన్స్లో. ఓకే, ఇన్ కేస్ గాసన్ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ గాసన్కి వెళ్ళాలి మీరు. సరే, కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్. ఆడమ్ స్మిత్. సో ఆడమ్ స్మిత్ ఎవరు? సో ఆడమ్ స్మిత్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ కదా. ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నా లేదా ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అన్నా యూ కెన్ టేక్ ఆడమ్ స్మిత్ అండి. నెక్స్ట్ కార్ల్ మార్క్స్. కార్ల్ మార్క్స్ స్పెషాలిటీ ఏంటండి? ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం. సో ప్రపంచంలోనే కమ్యూనిజం అనే కాన్సెప్ట్కి ఫాదర్ అనమాట. సో హీ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం. సో కమ్యూనిజం కాన్సెప్ట్ అన్ని మార్క్స్కి సంబంధించినవి. జేఎం కీన్స్, జాన్ మైనార్డ్ కీన్స్. సో జేఎం కీన్స్ ఎవరు అంటే ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఎవరండి ఆయన? ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. ఓకే, సో మ్యాక్రో ఇస్ ది రిలేటెడ్ థియరీ ఆఫ్ జాన్ మైనార్డ్ కీన్స్. సో వెరీ క్లియర్. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అడిగారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆల్ఫ్రెడ్ మార్షల్. ఓకే, సో ఇప్పుడు వాట్ ఈస్ దిస్ లా? ఇది మనం ప్రీవియస్ మార్క్స్లో కూడా మీకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. మన క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు క్లారిటీ ఉంటుంది. బట్ ఎస్, ఈ క్వశ్చన్, ఈ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీకి సంబంధించిన క్వశ్చన్ చాలా వరకు మనకి మొన్న జరిగిన ఫేజ్ 13లో కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మనకి CHSLలో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనం చూసాము. సో మీకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఇది. సో ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఏం చెప్తుందంటే ప్రతి పర్సను కూడా ఒక యూనిట్ని కన్జ్యూమ్ చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్వీట్ని తిన్నారు. మీరు ఆ స్వీట్ని తిన్నప్పుడు మీకు స్వీట్ ఎంత ఇష్టమైనా సరే దాని యొక్క ఫస్ట్ పీస్ మీరు తిన్నప్పుడు మీకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే ఒక బాగా ఇష్టమైన దాని యొక్క ఫస్ట్ పీస్ని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీరు సెకండ్ పీస్ కూడా తింటారు కానీ ఫస్ట్ పీస్లో వచ్చేంత సాటిస్ఫాక్షన్ మనకి సెకండ్ పీస్ ఆఫ్ స్వీట్ని కానీ ఏదైనా ప్రోడక్ట్ని కానీ కన్జ్యూమ్ చేసినప్పుడు రాదు.
అప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ మ్యాక్సిమం ఉండదు, కొంచెం తగ్గుద్ది. తర్వాత మీకు ఇంకా ఎవరైనా సరే బలవంతంగా మీకు ఇష్టం కదా అని చెప్పి చాలా ఓవర్గా ఫుడ్ పెట్టేశారు అనుకోండి, అది మీకు ఎంత ఇష్టమైనా సరే ఒక పాయింట్ తర్వాత దానివల్ల సాటిస్ఫాక్షన్ రాదు, అండ్ ఇంకా ఎక్కువ పెట్టేస్తే మీకు ఎందుకు తిన్నానా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అంటే ఏంటి, నెగిటివ్ సాటిస్ఫాక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, పేరులోనే ఉంది, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. డిమినిషింగ్ అంటే అర్థం ఏంటి, డిమినిషింగ్ అంటే అర్థం డిక్రీజ్ అవ్వడం. డిమినిషింగ్ అంటే అర్థం ఏంటండి, డిక్రీజ్ అవ్వడం, ఏదైనా ఒకటి తగ్గుతూ వెళ్ళడం. మార్జినల్ యూటిలిటీ అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక ఎక్స్ట్రా పీస్ ఆఫ్ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు వచ్చే ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్. సో ఎప్పుడైతే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ యొక్క ఎక్స్ట్రా యూనిట్ని మీరు తీసుకుంటారో, ఆ ఎక్స్ట్రా యూనిట్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే ఎడిషనల్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో, ఆ ఎడిషనల్ సాటిస్ఫాక్షన్ని మార్జినల్ యూటిలిటీ అంటాం. సో ప్రతిసారి ఎక్స్ట్రా ప్రోడక్ట్ తీసుకున్నంత మాత్రాన ఎడిషనల్ సాటిస్ఫాక్షన్ పాజిటివే ఉండాలని లేదు. సో ఇక్కడ ఏంటంటే ఎడిషనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, కానీ అది పాజిటివ్ ఉండదు. స్లోగా ఎడిషనల్ సాటిస్ఫాక్షన్ మీరు ఎక్కువ తింటున్న కొద్దీ, ఎక్కువ ప్రోడక్ట్ని తీసుకుంటున్న కొద్దీ తగ్గుతూ వెళ్ళిపోతుంది. సో దీన్నే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అంటాం. సో ఫస్ట్ యూనిట్ మీరు కన్జ్యూమ్ చేసినప్పుడు, ఎగ్జాంపుల్గా మీకు ఒక 10 యూనిట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకోండి, మీరు సెకండ్ యూనిట్ కన్జ్యూమ్ చేసినప్పుడు మీకు ఎంతో కొంత వస్తుంది, కానీ అది ఒక 8 యూనిట్ సాటిస్ఫాక్షన్ అయి ఉంటుంది. అంటే ఫస్ట్ యూనిట్తో కంపేర్ చేస్తే ఫస్ట్ యూనిట్లో మ్యాక్సిమం వస్తే సెకండ్ యూనిట్లో సాటిస్ఫాక్షన్ కాస్త తగ్గింది, కానీ ఇంకా పాజిటివ్గానే ఉంది. థర్డ్ యూనిట్ పీస్ కన్జ్యూమ్ చేశారనుకోండి, మీ సాటిస్ఫాక్షన్ 4 యూనిట్సే రావచ్చు. ఫైనల్గా ఫోర్త్ యూనిట్ కన్జ్యూమ్ చేసినప్పుడు మీ సాటిస్ఫాక్షన్ 0 అవ్వచ్చు. అండ్ ఫిఫ్త్ యూనిట్ అంటే ఫిఫ్త్ పీస్ ఆఫ్ స్వీట్ కూడా మీకు పెట్టారు, అండ్ ఇప్పుడు మీకు అస్సలు తినాలని లేదు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, ఇక్కడ -2కి వెళ్ళిపోద్ది. అంటే అర్థం ఏంటి, ప్రతి అడిషనల్ యూనిట్ మీరు కన్జ్యూమ్ చేయడం వల్ల మీకు వస్తున్న యూటిలిటీ అంటే సాటిస్ఫాక్షన్. యూటిలిటీ అంటే అర్థం ఏంటండి, సాటిస్ఫాక్షన్. మార్జినల్ యూటిలిటీ అంటే అర్థం ఏంటి, ఎక్స్ట్రా తినడం వల్ల వచ్చే ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్. ఆ ఎక్స్ట్రా జనరల్గా ఎలా ఉంటుందంట, తగ్గుతూ వస్తుందంట. దేని ప్రకారంగా, ఈ లా ప్రకారంగా. సో 10 కాస్త 8కి వచ్చింది, మళ్ళీ థర్డ్ అదే పీస్ ఆఫ్ స్వీట్ తిన్నారు కానీ 4 యూనిట్సే వస్తుంది, తర్వాత 0 అంటే ఇంక ఇక్కడ నుంచి మీకు సాటిస్ఫాక్షనే లేదు, అంటే నో ప్లెజర్. అండ్ ఫైనల్గా ఫిఫ్త్ యూనిట్ కన్జ్యూమ్ చేసినప్పుడు మైనస్కి వెళ్ళిపోయింది, నెగిటివ్కి వెళ్ళిపోయింది. నెగిటివ్ సాటిస్ఫాక్షన్ అంటే ఇంకా విరక్తి పుడుతుంది మీకు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అంటే, అది ఎంత ఇష్టమైనా సరే. ఈ లాని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దీన్ని పర్టికులర్గా హర్మన్ హెన్రిచ్ గోసన్ ఇస్తాడండి ఫస్ట్ టైం, బట్ ఇది అలా స్లోగా మన మార్షల్ ఇంకా ఫేమస్ చేస్తాడనమాట, ఆల్ఫ్రెడ్ మార్షల్. అందుకనే ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కింద తీసుకున్నాం. ఓకే, సో దీని యొక్క క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ మీకు మన జిఎస్ ప్రో ఎకానమీ సిరీస్ ఉన్నాయండి మన ఛానల్లో, అందులో ఫస్ట్ టాపిక్లో మీకు ఉంటుంది. ఇన్ కేస్ అక్కడ మిస్ అయితే ప్రీవియస్ మాక్ ఎక్స్ప్లెనేషన్స్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండి. సో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, సో లెట్ us కన్సిడర్. ఏం అడిగారంటే కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ వాజ్ డబ్ల్యూసి బెనర్జీ. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరండి? ఆబ్వియస్గా మీరు ఇమేజ్లో చూడొచ్చు, ఉమేష్ చంద్ర బెనర్జీ. ఓకే, సో డబ్ల్యూసి బెనర్జీ ఈజ్ ది ఫస్ట్ ప్రెసిడెంట్, కరెక్టే. ఇన్ఫ్యాక్ట్ ఐఎన్సీ ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగింది? 1885లో కదా, 1885లో జరిగింది. ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగిందండి? బాంబే, రైట్. ఐఎన్సీ ఫస్ట్ సెషన్ బాంబేలో జరిగింది, అండ్ ప్రెసిడెంట్ ఈయన డబ్ల్యూసి బెనర్జీ. సో కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్ స్టేట్మెంట్, ఐఎన్సీ వాజ్ ఇనీషియల్లీ ఓపెన్ ఓన్లీ టు ఇండియన్స్ అంట. అవునా? కాదు కదా. యాక్చువల్గా ఐఎన్సీ స్పెషాలిటీ ఏంటి? ఐఎన్సీ అనేది ఇనీషియల్గా బ్రిటిషర్స్కి కూడా ఓపెన్గానే ఉండదు. ఇన్ఫ్యాక్ట్ బ్రిటిషర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. సో ఐఎన్సీ ఓన్లీ ఇండియన్స్కి ఓపెన్గా ఉండేది అని అనడం కరెక్ట్ కాదండి, ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఆల్సో ఓపెన్ టు ది బ్రిటిషర్స్. సో ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ కదా. ఎస్, ఆప్షన్ ఏ, 1 ఓన్లీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు దిస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఫౌండర్ ఎవరండి? ఎలోవెన్ ఆక్టోవియన్ హ్యూమ్ కదా, ఏవో హ్యూమ్ అంటాము. సో ఏవో హ్యూమ్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ ఐఎన్సీ అని చెప్తాము. అండ్ ఐఎన్సీకి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇనీషియల్గా
ఇండియన్ నేషనల్ మూమెంట్కి సంబంధించిన కొన్ని ఎఫర్ట్స్ని ఫార్మలైజ్డ్ ఇన్స్టిట్యూషన్ రూపంలో ఉన్న మొట్టమొదటి సంస్థ, ఒక ఫార్మల్గా మూమెంట్ కోసం ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు, అండ్ దట్ ఈస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అండ్ వెన్ ఎవర్ వీ టాక్ అబౌట్ దిస్ కాంగ్రెస్, ఇందులో ఫస్ట్ సెషన్ బాంబే అని మీకు ఎలాగ గుర్తుంటుంది, బ్రిటిషర్స్ పార్టిసిపేట్ చేశారు. కొన్ని సెషన్స్ ఉంటాయి విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ సెషన్స్ యొక్క లిస్ట్ అనేది ఒక పేజ్లో రాసుకొని మీరు టైం టు టైం రివైజ్ చేయాల్సి ఉంటుంది. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ 1907 ఐఎన్సీ సెషన్ అంటే మీకు సూరత్లో జరిగింది, కాంగ్రెస్ స్ప్లిట్ అయిందని గుర్తు రావాలి. అలాగే ఫస్ట్ సెషన్ అంటే బాంబేలో జరిగిందని గుర్తు రావాలి. సో సెషన్స్ ఆర్ జనరల్లీ ఇంపార్టెంట్, ఏ ఎగ్జామ్లో అయినా అడుగుతూ ఉంటారండి. ఓకే, రైట్. విచ్ రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది సారో ఆఫ్ బీహార్? సో సారో ఆఫ్ బీహార్ అని ఏ రివర్ని పిలుస్తారు? సో మీకు బాగా తెలుసు, ఇమేజ్లో కూడా మీరు చూడొచ్చు. మీకు చూసిన వెంటనే ఏ రివర్ గుర్తు రావాలండి? ఆబ్వియస్గా మన కోసీ గుర్తొస్తుంది, రైట్? సో కోసీ అనే నదిని సారో ఆఫ్ బీహార్ అంటారు. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ప్రతి సంవత్సరము బీహార్లో వరదలు వస్తాయి కోసీ వల్ల. సో కోసీ అనేది ఫ్రీక్వెంట్గా బీహార్లో ఫ్లడ్స్ రావడానికి కారణం కాబట్టి ఆబ్వియస్గా దాన్ని సారో ఆఫ్ బీహార్ అని పిలుస్తారు. సో కోసీకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇదొక ట్రాన్స్ బౌండరీ రివర్ అండి. కోసీ ఏంటి? ఇదొక ట్రాన్స్ బౌండరీ రివర్. ట్రాన్స్ బౌండరీ రివర్ అని ఎందుకు పిలుస్తున్నాము అంటే ఈ రివర్ అనేది 3 దేశాలు బౌండరీస్లో ఫ్లో అవుతుంది. 3 కంట్రీస్ అసోసియేట్ అయి ఉంటాయి మన కోసీ అనే నదితో. సో ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కోసీని టిబెట్లో ఫ్లో అవుతుంది, రైట్? ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ టిబెట్. నెక్స్ట్ ఎక్కడ ఫ్లో అవుతుందండి? నేపాల్లో ఫ్లో అవుతుంది, అలాగే మన ఇండియా. సో టిబెట్, నేపాల్ అండ్ ఇండియా. సో 3 కంట్రీస్ని టచ్ చేస్తుంది కాబట్టి ట్రాన్స్ బౌండరీ రివర్ అని పిలుస్తాం. కోసీ అనేది ఏ నది యొక్క ట్రిబ్యూటరీ? గంగా నది. ఓకే, సో మన గంగా నది యొక్క లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ అండి. గంగా నది యొక్క లెఫ్ట్ బ్యాంక్ ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీనే కోసీ. సో అది కోసీకున్న స్పెషాలిటీ అని చెప్తాం. ఇండియాలో బీహార్లో ఫ్లో అవుతుంది, ప్రతి సంవత్సరం వరదలు తీసుకొస్తూ ఉంటుంది, అందుకే సారో ఆఫ్ బీహార్ అంటాం. ఇన్ఫ్యాక్ట్ ఘాగ్రా నది కూడా సమ్వాట్ బీహార్లో వరదలు రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ అండి. కాకపోతే కోసీ అంత ఇంపాక్ట్ చూపించదు, కానీ ఘాగ్రా వల్ల కూడా బీహార్లో వరదలు వస్తూ ఉంటే, బీహారే కాదు ఉత్తరప్రదేశ్కి ఈస్ట్ పార్ట్ ఉంటుంది కదా, సో యూపీకి ఈస్ట్ పార్ట్లో కూడా వరదలు వస్తూ ఉంటాయి ఘాగ్రా వల్ల. సోన్ నది అనేది జనరల్గా సెంట్రల్ ఇండియాలో ఒక మేజర్ రివర్ అండి. ఓకే, పర్టికులర్గా అయితే సెంట్రల్ ఇండియాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే నది ఇది. ఫైనల్గా గంధక్ అనేది గంగా నది యొక్క ట్రిబ్యూటరీ కదా. ఎస్, సో గంధక్ ఈజ్ ది ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా అని చెప్పచ్చు. ఓకే, సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్. ఎస్, సో సారో అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బిఏ. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాంటీబయోటిక్స్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్? సో ఎస్, ఇమేజ్లో మీరు చూడొచ్చు అండ్ మనకి బాగా తెలుసు. ఇప్పుడు ఆప్షన్స్ అన్నీ మనం చూద్దాము. యాజ్ యూజువల్ పారాసిటమల్ ఉంది. సో పారాసిటమల్ అనేది ఫస్ట్ ఫీవర్కి అలాగే పెయిన్స్కి పనిచేస్తుంది జనరల్గా, ఫీవర్ అండ్ కోల్డ్కి ఇచ్చే ట్యాబ్లెట్ ఇది. అండ్ ఆస్పిరిన్ అనేది పెయిన్ కిల్లర్ కదండి. ఎస్, ఇట్స్ క్లియర్లీ అ పెయిన్ కిల్లర్. ఇన్సులిన్ అనేది డయాబెటీస్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు. డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఇన్సులిన్ వాడతారు. సో ఎలా చూసుకున్నా బ్యాక్టీరియాని ట్రీట్ చేయడానికి యూ యూజ్ పెన్సిలిన్ అనే మెడిసిన్. సో ఆన్సర్ ఏంటి? ఆబ్వియస్గా ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అని చెప్తాము. సో పెన్సిలిన్ జనరల్గా ఎలా పనిచేస్తుంది? సో ఎలా పనిచేస్తుందో మనం చెక్ చేసినట్టయితే ఇది ఫస్ట్ బ్యాక్టీరియల్ వాల్ని డిస్ట్రాయ్ చేస్తుందండి. సో మనకి బ్యాక్టీరియా వాల్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఎప్పుడైతే వాల్ డిస్ట్రాయ్ చేస్తుందో ఆటోమేటిక్గా బ్యాక్టీరియా ఏమవుతుంది? చచ్చిపోతుంది. సో బ్యాక్టీరియాస్ సెల్ వాల్ డిస్ట్రాయ్ చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది చనిపోయి దాని యొక్క డెత్ అనేది జరిగి ఆ విధంగా ఇది యాంటీబయాటిక్గా పనిచేస్తూ ఉంటుంది. అందుకని యూ కాల్ ఇట్ అ యాంటీబయోటిక్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ పెన్సిలిన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాడెడ్ టు జీడిపి టు గెట్ జిఎన్పి? సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కదా జీడిపి అంటే. సో జీడిపికి ఏం యాడ్ చేస్తే జిఎన్పి వస్తుంది? మనకి బాగా తెలుసు జీడిపి అంటే మన ఇండియా యొక్క బౌండరీలో ఏదైతే ప్రొడక్షన్ జరుగుతుందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే, ఆ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని జీడిపి అంటాం. సో ఇండియా యొక్క బౌండరీ ఉంది. ఈ బౌండరీలో సిటిజన్స్ అందరూ కలిసి సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ చేస్తారు. ఇండియా బౌండరీలో అందరూ ఇండియన్సే ఉండరు కదా, ఫారినర్స్ కూడా ఇండియాలో నివసిస్తూ ఉంటారు.
సో ఇండియన్స్ ఫారినర్స్ అందరూ కలిపి మన యొక్క టెరిటరీ లోపల ఏదైతే మ్యాక్సిమం ప్రొడక్షన్ చేస్తారో ఆ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ వాల్యూని జీడిపి అని పిలుస్తాం. జిఎన్పి, మరి జిఎన్పి అంటే అర్థం ఏంటండి? జిఎన్పి అంటే అర్థం మీరు ఇండియా లోపలున్నా ఇండియా బయట ఉన్నా పర్వాలేదు కానీ సిటిజన్స్ అయి ఉండాలి. సో కొంతమంది ఇండియాలో ఫారినర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ వాల్యూని జీడిపిలోకి తీసుకుంటాం కానీ జిఎన్పిలోకి తీసుకోం. ఎందుకు అంటే జీడిపి ఏం చూస్తుంది, ఎక్కడ ప్రొడక్షన్ జరిగిందో చూస్తుంది. ఇండియాలో జరిగిందా యాడ్ చేసేసాయి. జిఎన్పి ఏం చూస్తుంది, ప్రొడక్షన్ అనేది ఇండియాలో జరిగిందా ఇండియా బయట జరిగిందా నాకు అవసరం లేదు, ప్రొడక్షన్ ఇండియన్ సిటిజన్ చేశారా లేదా. ఇండియాలో ఇండియన్ సిటిజన్స్ వాల్యూని యాడ్ చేయు, ఫారెన్లో ఉన్న ఇండియన్ సిటిజన్స్ వాల్యూని కూడా యాడ్ చేయు, కానీ ఇండియాలో ఉన్న ఫారినర్స్ వాల్యూని మాత్రం మైనస్ చేయి. ఎందుకు అంటే వాళ్ళు సిటిజన్స్ కాదు కదా అని జిఎన్పి చెప్తుంది. సో జిఎన్పి చూసే క్రైటీరియా ఏంటి, సిటిజన్స్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్షన్ వాల్యూని జిఎన్పి అంటాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, జీడిపి నుంచి జిఎన్పికి మనం వెళ్ళాలి అంటే జీడిపికి యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ చేస్తే ఏమొస్తుంది, జిఎన్పి. ఎందుకు యాడ్ చేస్తాము అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్లో 2 వాల్యూస్ ఉంటాయి, ఇది ఒక అడ్జస్టెడ్ వాల్యూ. సో జీడిపి నుంచి జిఎన్పికి వెళ్ళడానికి జీడిపిలో ఎక్స్ట్రాగా ఉన్నది ఏంటండి, ఫారెన్ సిటిజన్స్ వాల్యూ. మనకి జిఎన్పిలోకి వెళ్ళినప్పుడు ఫారెన్ సిటిజన్స్ ఉండకూడదు, ఓన్లీ ఇండియన్ సిటిజన్సే ఉండాలి. సో ఆ వాల్యూని మైనస్ చేయాలి అండ్ బయట దుబాయ్లో ఉండే ఇండియన్ సిటిజన్స్ వాల్యూని యాడ్ చేయాలి. సో జీడిపిలోకి ఇండియన్స్ ఎవరైతే ఫారెన్లో ఉన్నారో వాళ్ళ వాల్యూని యాడ్ చేసి ఫారినర్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో ఆ వాల్యూని మైనస్ చేస్తే ఈ అడ్జస్ట్మెంట్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాం. సో ఆ ప్లస్ చేయడం వల్ల మనకు వచ్చేదే జిఎన్పిస్ వాల్యూ. సో జిఎన్పి రావాలి అంటే జీడిపికి ఏం యాడ్ చేస్తారు, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, దాన్నే ఎన్ఎఫ్ఐఏ అంటాం. ఈ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటండి, వెరీ సింపుల్. మనం వెళ్ళేది జిఎన్పికి, జిఎన్పిలో ఏం కావాలో అది ఆలోచించండి. సిటిజన్స్ మాత్రమే కావాలి, మరి సిటిజన్స్ మాత్రమే కావాలంటే జీడిపిలో ఎక్స్ట్రాగా ఉన్నది ఫారినర్స్ ఇన్కమ్ మైనస్ చేయండి, జీడిపిలో లేనిది మన ఇండియన్స్ ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ లేదు, సో బయట ఉన్న ఇండియన్స్ వాల్యూని యాడ్ చేసేసుకుంటే జిఎన్పి వాల్యూ వస్తుంది. సో ఈ వాల్యూస్ మీకు క్లియర్గా నాకు తెలిసి మన స్టూడెంట్స్ అయితే చాలా క్లియర్గా ఉంటారు, బట్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉండుంటే మీరు ఒక్కసారి మన ఎకానమీ సిరీస్లో నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్ ఉంటుంది, అందులో చూడండి, ఇవన్నీ మీకు రివిజన్ జరిగి ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఓకే రైట్. విచ్ లా స్టేట్స్ దట్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఎస్, మీరు రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నారు, న్యూటన్స్ లాస్ ఇవి. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుందండి, ఇనర్షియా కోసం మాట్లాడుతుంది, రైట్. ఒక ఆబ్జెక్ట్ అనేది మీ నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయ్యే వరకు అది స్టాటిక్ స్టేట్లో ఉంటే అలానే ఉంటుంది, రైట్. రెస్ట్లో ఉంటే రెస్ట్ మోడ్లోనే ఉంటుంది, మీరు వచ్చి దానికి ఫోర్స్ అప్లై చేస్తేనే మూవ్ అవుతుంది. అదే ఒక ఆబ్జెక్ట్ కంటిన్యూస్ మూమెంట్లో ఉంటే మనంతట మనం వచ్చి దానికి ఫోర్స్ అప్లై చేసే వరకు అది అలా మూమెంట్లోనే ఉంటుంది. సో లా ఆఫ్ ఇనర్షియా కోసం న్యూటన్స్ ఫస్ట్ లా మాట్లాడుతుంది. న్యూటన్ సెకండ్ లా ఏంటండి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్, రైట్. సో ఫోర్స్ కోసం మాట్లాడుతుంది, m ఇంటూ ఏ. న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది, ప్రతి యాక్షన్కి కూడా ఎంత అమౌంట్ ఆఫ్ యాక్షన్ అయితే మీరు చేస్తారో దానికి ఈక్వల్ రియాక్షన్ డెఫినెట్గా ఉంటుంది. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, దట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా, రైట్. సో ఇట్స్ అన్ ఈజీ వన్ అండ్ మీరు చిన్నప్పటి నుంచి చదువుతున్నదే, సో మీరు ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, విచ్ ఫండమెంటల్ రైట్ ప్రొహిబిట్స్ చైల్డ్ లేబర్ బిలో 14 years ఇన్ ఫ్యాక్టరీస్. సో 14 ఏళ్ళు వయసు లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యాక్టరీస్లో పని చేయకూడదని చెప్పి ఏ ఫండమెంటల్ రైట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. ఏ ఫండమెంటల్ రైట్ ప్రొటెక్ట్ చేస్తుందండి, ఆర్టికల్ 24. మనకి ఆర్టికల్ 23 ఉంది. 23 ఏం చెప్తుంది, ట్రాఫికింగ్ని ప్రొహిబిట్ చేయమని చెప్తుంది. అంటే హ్యూమన్స్ని వస్తువుల్లాగా అమ్మడం, ఈ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొహిబిట్ చేసేది ఆర్టికల్ 23. కానీ పిల్లలకి హార్మ్ఫుల్ ఫ్యాక్టరీస్లో కానీ హెల్త్ హజార్డ్ క్రియేట్ చేసే ఏరియాస్లో కానీ ఎంప్లాయ్మెంట్ చేయకూడదు అని చెప్పేది ఆర్టికల్ 24. సో 24 చైల్డ్ లేబర్ని ప్రొహిబిట్ చేస్తుందండి. సో ఇది దేని నుంచి ప్రొహిబిట్ చేస్తున్నారు లేదా దేని నుంచి కాపాడుతున్నట్టు, ఎక్స్ప్లాయిటేషన్ నుంచి కాపాడుతున్నట్టు. మనకున్న అన్ని ఫండమెంటల్ రైట్స్లోనూ అగెయిన్స్ట్గా ఉండే ఫండమెంటల్ రైట్ ఒకటే, అండ్ దట్ ఈస్ రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్లో 2 ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్ 23 ఉంటుంది, ఆర్టికల్ 24 ఉంటుంది. ఓకే, సో ఎక్స్ప్లాయిటేషన్ నుంచి
హ్యూమన్స్ని కాపాడే ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్తాం. రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ అన్న వెంటనే మనకి ఏ ఆర్టికల్స్ గుర్తు రావాలి? 19 నుంచి 22 వరకు ఫ్రీడమ్ ఆర్టికల్స్ అండి. కల్చరల్ రైట్స్. సో కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని పిలుస్తాము. సో కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అంటే 29, అలాగే ఆర్టికల్ 30 గుర్తు రావాలి మీకు. రైట్ టు ఈక్వాలిటీ. ఈక్వాలిటీకి సంబంధించిన ఫండమెంటల్ రైట్ ఆర్టికల్స్ ఏంటి? 14 నుంచి 18 కదా, రైట్. సో ఈ రేంజ్ మీకు బాగా గుర్తుండాలి, గుర్తుండే ఉంటుంది కూడా, చాలాసార్లు చూసాం. సో ఈక్వాలిటీ 14 to 18 అండి. సో ఎలా చూసుకున్నా ఇది ఎక్స్ప్లాయిటేషన్కి సంబంధించిన ఒక రైట్. సో ఎక్స్ప్లాయిటేషన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసే ఆర్టికల్ 23 and 24, అండ్ ఇది ఎగ్జాక్ట్గా 24లో మెన్షన్ చేయబడిన అంశం, ఓకే, కాన్స్టిట్యూషన్లో. కమింగ్ టు ఫండమెంటల్ రైట్స్ అండి. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3లో ఉంటాయి కదా. కాన్స్టిట్యూషన్లో ఎక్కడున్నాయి? రాజ్యాంగంలో పార్ట్ 3లో ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుంచి తీసుకుంది ఇండియా? యుఎస్ నుంచి తీసుకున్నాము ఈ కాన్సెప్ట్ని. అండ్ దీని యొక్క ఆర్టికల్ రేంజ్ ఏంటండి? 12 నుంచి 35 వరకు ఆర్టికల్ రేంజ్. సో ఫండమెంటల్ రైట్స్ని బ్రీఫ్గా ఒకసారి చూసేస్తే, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్. సో ఈక్వాలిటీ 14 to 18, ఫ్రీడమ్ 19 to 22, ఎక్స్ప్లాయిటేషన్కి అగెయిన్స్ట్గా 23, 24, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ 25 నుంచి 28, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ 29 and 30, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, దీన్నే రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అంటాం, ఆర్టికల్ 32, ఓకే. ఎస్. హూ ఈజ్ నోన్ యాజ్ ది క్వీన్ ఆఫ్ హాకీ ఇన్ ఇండియా? సో హాకీ క్వీన్ అండి ఇండియాలో. సో ఇమేజ్లో మీరు చూడొచ్చు. అండ్ హూ ఈజ్ షీ? షీ ఈజ్ రాణి రాంపాల్ కదా. ఎస్. సో రాణి రాంపాల్ యొక్క కాంట్రిబ్యూషన్స్కి గాను, అచీవ్మెంట్స్కి గాను ఆవిడ్ని క్వీన్ ఆఫ్ హాకీ అని పిలుస్తాం. సో రాణి రాంపాల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, అతి చిన్న వయసులో, మేబీ లైక్ 15 years అండి, జస్ట్ 15 ఏళ్ళ వయసులోనే మన హాకీ స్పోర్ట్లో ఆవిడ యొక్క మొట్టమొదటి డెబ్యూ చేయడం జరిగింది. సో డెబ్యూ ఎప్పుడు చేశారు రాణి రాంపాల్? 15 years అప్పుడే చేశారు. సో దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. అండ్ హాకీలో ఆవిడ కాంట్రిబ్యూషన్స్కి గాను ఆవిడకి పద్మశ్రీ ఇచ్చారండి. పద్మశ్రీ ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు కాదు, 2020లోనే ఇచ్చారు, 2020లో. అండ్ దెన్ ఆవిడకి మేజర్ ధ్యాన్ చంద్ కేఎల్ రత్న అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ కేఎల్ రత్న అవార్డు అండి. సో ఇది ధ్యాన్ చంద్ కేఎల్ రత్న అవార్డు, ఓకే. సో దీన్ని ఎప్పుడు ఇచ్చారు అంటే 2020లోనే ఇచ్చారు, 2020లోనే. ఇలాంటి కొన్ని ప్రెస్టీజియస్ సివిలియన్ అవార్డ్స్, స్పోర్ట్స్ అవార్డ్స్ మన ఇండియా గవర్నమెంట్ రాణి రాంపాల్ గారికి ఇవ్వడం జరిగింది. సో 15 ఏళ్ళు ఆవిడకు ఉన్నప్పటి నుంచి ఆవిడ హాకీలో ఇమ్మెన్స్ కాంట్రిబ్యూషన్స్ చేస్తూనే ఉన్నారు. అది ఆవిడకున్న ఒక స్పెషాలిటీ అని చెప్తాము. అండ్ ఎస్, కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్, మిగిలిన ఆప్షన్స్ కూడా ఇంపార్టెంటే. దీపికా కుమారి అండి. దీపికా కుమారి గారు ఎవరు అంటే, షీ బిలాంగ్స్ టు ఆర్చర్ కదా. ఎస్, ఆర్చరీ అండి ఆవిడ, ఓకే, ఆర్చరీకి సంబంధించిన పర్సన్. సో షీజ్ అన్ ఆర్చర్. పివి సింధు. పివి సింధు అన్న వెంటనే మనకి బ్యాడ్మింటన్ గుర్తొస్తుంది, రైట్. అలాగే సైనా నెహ్వాల్ కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్. ఎస్, సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అని చెప్తాము. సో ఆప్షన్ బి ఏమో ఆర్చర్. అండ్ ఫైనల్గా ఓన్లీ ఆప్షన్ మీరు ఎలిమినేట్ చేసైనా సరే ఇక్కడ రాణి రాంపాల్ అని పెట్టచ్చు. జనరల్గా క్వీన్ ఆఫ్ హాకీ అంటే మనకు తెలుస్తుంది, ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్. బట్ స్టిల్ మీకు ఇన్ కేస్ ఒకవేళ తెలియదు అనుకుంటే రిమైనింగ్ ఆప్షన్స్ మీకు ఎలాగా తెలుస్తాయి కాబట్టి అవి ఎలిమినేట్ చేసి కూడా మీరు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అని పెట్టవచ్చు ఈ క్వశ్చన్కి, ఓకే. రైట్. విత్ రిఫరెన్స్ టు ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ కన్సిస్టెంట్గా పెరగడం లేదా ధరలు పెరగడం. సో ధరలు పెరుగుతూ ఉన్నాయనుకోండి, ఆ స్టేట్ని ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇప్పుడు కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయమని అడిగారు, చూద్దాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ రీటైల్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. కరెక్టా? ఎస్. సో ధరలు లాస్ట్ ఇయర్కి ఎంత పెరిగాయో మనం కంపేర్ చేసుకుంటాం కదా. కంపేర్ చేయాలంటే ఇండెక్స్ కావాలి మనకి. సో లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఇండియాలో ధరలు ఎంత పెరిగాయి తెలియాలి అన్నప్పుడు మన దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు అయితే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కానీ నిజానికి చాలామంది వస్తువులను కొనేది రిటైలర్స్ దగ్గర, హోల్సేలర్స్ దగ్గర అందరూ కొనరు కదండి. హోల్సేలర్స్ దగ్గర తక్కువ మంది కొంటారు డైరెక్ట్గా. సో మనలాంటి కస్టమర్స్, సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళి కొనేది రిటైల్ స్టోర్స్లో. సో రీటైలర్స్ దగ్గర ఎక్కువ మంది కొంటూ ఉంటారు కాబట్టి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని జనరల్గా క్యాలిక్యులేట్ చేయడం మంచిదని చెప్తారు. సో ఏ ఇండెక్స్ అయితే ప్రైజెస్ యొక్క చేంజ్ని క్యాలిక్యులేట్ చేస్తూ రీటైలర్స్ అంటే కస్టమర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తువులు మరియు సర్వీసెస్ యొక్క ధరలు క్యాలిక్యులేట్ చేస్తుందో దాన్ని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని పిలుస్తాం. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కొన్న స్పెషాలిటీ ఏంటంటే గూడ్స్
గూడ్స్లో ఎంత ప్రైస్ చేంజ్ అయిందో క్యాలిక్యులేట్ చేస్తుంది, సర్వీసెస్ని కూడా మెజర్ చేస్తుంది. సో గూడ్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి, రెండింటి యొక్క ప్రైస్ చేంజెస్ని కూడా మెజర్ చేస్తుంది. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది హోల్సేలర్ అంటే బల్క్లో వస్తువులు కొంటారు కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రైస్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఏ ప్రైస్ ఇండెక్స్ అయితే హోల్సేలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంకా సింపుల్గా చెప్పాలంటే డైరెక్ట్గా వెళ్ళి బల్క్లో వస్తువులు కొంటున్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇయర్కి ఎంత ప్రైస్ మారింది అనేది కంపేర్ చేస్తే దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. ఓకే, ఎస్, సో దాన్ని హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎప్పుడూ కూడా బల్క్లో మనం కొంటాం కదా వస్తువులు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మెజర్ చేస్తుంది. అండ్ ఎక్కువ మంది బల్క్లో వస్తువులు ఏం కొనుక్కోరండి, చాలామంది సిటిజన్స్ జనరల్ పాపులేషన్ మనకి రిటైలర్స్ దగ్గర కొంటూ ఉంటారు. సో అలా చూసుకుంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఓన్లీ గూడ్స్ ఉంటాయి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఓన్లీ గూడ్స్కే క్యాలిక్యులేట్ చేస్తారు, బికాస్ సర్వీసెస్ని హోల్సేల్లో కొనం కదా మనం. సో దట్ ఈస్ ఎ సింపుల్ లాజిక్. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తుందా అంటే సిపిఐ, ఎస్ అండి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డస్ నాట్ ఇంక్లూడ్ సర్వీసెస్, అవునా, అంతే కదా. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఓన్లీ గూడ్సే, బల్క్లో మనం సర్వీసులు కొనలేం కాబట్టి ఎస్, ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ సర్వీసెస్. సో దీన్ని బట్టి చూసుకుంటే రెండు స్టేట్మెంట్స్ కరెక్టా? ఎస్, సి అండి, బోత్ 1 and 2 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. మన ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ తయారు చేస్తుంది కదా, మరి దానికి ఏం యూజ్ చేస్తుంది? సిపిఐ, ఆబ్వియస్గా. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్ ఉంటుందండి, సిపిఐ కంబైన్డ్ అని పిలుస్తాము. సిపిఐ కంబైన్డ్ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని రూరల్ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, అర్బన్ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రెండు కలిపి మెజర్ చేస్తారు. ఈ కంబైన్డ్ని మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ తయారు చేయడానికి, మానిటరీ పాలసీని ఫ్రేమ్ చేయడానికి చాలా ఎక్కువగా ఈ డేటాని యూజ్ చేస్తూ ఉంటుంది. డబ్ల్యూపీఐని యూజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ మంది డబ్ల్యూపీ మీద, హోల్సేల్ మీద ఎక్కువ మంది డిపెండ్ అవ్వరు హోల్సేల్ మీద. రెండోది ఏంటంటే హోల్సేల్లో సర్వీసెస్ కవర్ అవ్వవు కదా, సో అందుకనే సిపిఐనే యూజ్ చేస్తుంది. విచ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ హ్యాస్ ది హైయెస్ట్ అటామిక్ నెంబర్? సో హైయెస్ట్ అటామిక్ నెంబర్ కోసం మాట్లాడుతున్నారండి. సో సోడియం ఉంది, సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఏంటండి? 11 కదా. సో సోడియంని మనం ఎన్ఏతో ఇండికేట్ చేస్తాం, అటామిక్ నెంబర్ 11. క్లోరిన్ ఉంది ఆప్షన్స్లో, క్లోరిన్ అన్నప్పుడు ఎలా ఇండికేట్ చేస్తారు? సిఎల్. అండ్ క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అండి? ఆబ్వియస్గా 17 కదా. ఆర్గన్ ఉంది, ఆర్గన్ అన్నప్పుడు యూ రైట్ ఇట్ యాజ్ ఏఆర్. ఆర్గన్ యొక్క అటామిక్ నెంబర్ ఏంటండి? 18. పొటాషియం ఉంది, పొటాషియంని కేతో రాస్తాము, కే. అండ్ అటామిక్ నెంబర్ ఎంత? 19. సో ఇక్కడున్న 4 ఆప్షన్స్లోనూ కూడా హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉన్నది పొటాషియంకి కదా. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి, పొటాషియం ఇస్ ది ఆన్సర్. మరి ఓవరాల్గా పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉన్నదేంటి? పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఏంటండి? 118 కదా. అండ్ ఎలిమెంట్ ఏంటి? ఒగానిసిన్. ఒగానిసిన్కి హైయెస్ట్ నెంబర్ అని చెప్తూ ఉంటాము. ఓకే, బట్ ఇక్కడ వరకు ఆప్షన్స్లో మనకి అంతవరకు లేదు, 19 మ్యాక్సిమమ్. సో అందుకనే డి ఇస్ ది ఆన్సర్ ఇక్కడ. ఓకే, వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన? సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ స్కీమ్ని తీసుకురావడానికి రీజన్ ఏంటంటే రైతులు పంట పండిస్తున్నప్పుడు ఉన్న మెయిన్ భయం ఏంటంటే సడన్గా మాన్సూన్ ఫెయిల్యూర్ అయింది. సో సడన్గా ఏదో ఒక కెలామిటీ రావడం వల్ల కానీ లేదా పెస్ట్ వల్ల కానీ ఏదో ఒకటి అన్ఫార్సిన్ సర్కమ్స్టెన్స్ జరిగి ఆ పర్టికులర్ క్రాప్ అనేది ఫెయిల్ అయిపోద్ది, పంట ఫెయిల్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అలా పంట ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఫియర్ తగ్గించాలి. సో రైతుల యొక్క ఫియర్ని డిక్రీజ్ చేయాలి. ఎలా డిక్రీజ్ చేయొచ్చు అంటే వాళ్ళ రిస్క్ తగ్గించినప్పుడు క్రాప్ ఫెయిల్యూర్ యొక్క రిస్క్ని తగ్గిస్తూ క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడం కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చాం. సో ఆబ్వియస్గా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి? టు ప్రొవైడ్ క్రాప్ ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ అగేన్స్ట్ న్యాచురల్ కెలామిటీ, పెస్ట్, అలాగే డిసీజెస్. సో ఇందులో ఏం జరిగినా సరే మీ క్రాప్కి ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం. సో ఎప్పుడు లాంచ్ చేశారు ఈ స్కీమ్ని? 2016 అండి, 2016లో లాంచ్ చేశారు. ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్. మరి ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ప్రీమియం కట్టించుకుంటారు కదా. ఎస్, ప్రీమియం కట్టించుకుంటారండి.
అయితే అన్ని రకాల పంటల యొక్క నేచర్ ఒకేలా ఉండదు కాబట్టి అన్ని పంటలకి ఒకటే ప్రీమియం ఉండదు. ఓకే, సో మనకి పంటల్లో కూడా మళ్ళీ రబీ క్రాప్స్ ఉంటాయి, ఖరీఫ్ ఉంటాయి. సో ఖరీఫ్ క్రాప్స్ చూడండి దాదాపు 2% ప్రీమియం. ఖరీఫ్ క్రాప్స్కి ఎంత అండి? 2% ప్రీమియం కట్టించుకుంటారు. రాబీ క్రాప్స్ ఉంటాయి, రాబీ క్రాప్స్కి అయితే 1.5%. ఎంత? 1.5% ప్రీమియం పే చేయించుకుంటారు. అండ్ ఫైనల్గా మన హార్టికల్చర్ క్రాప్స్ ఉంటాయి కదా, హార్టికల్చర్ క్రాప్స్కి దాదాపు 5% అండి. హార్టికల్చర్ క్రాప్స్కి 5% ప్రీమియం కట్టించుకొని క్రాప్ ఫెయిల్ అయిపోయినా అలా సడన్గా ఏదైనా పంటకి నష్టం జరిగితే ప్రభుత్వం అనేది ఈ స్కీమ్ ద్వారా ఫార్మర్స్కి హెల్ప్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. పేరులోనే ఉంది, ఫసల్ అంటే క్రాప్, బీమా అంటే ఇన్సూరెన్స్ కదా. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ అక్బర్. సో అక్బర్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారండి. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. ఓకే, ఒకసారి చూద్దాం. అక్బర్ బికేమ్ ఎంపరర్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్. కరెక్టా? ఎస్. అక్బర్కి దాదాపు 13 ఏళ్ళు కదా, 13 ఇయర్స్. సో 13 ఇయర్స్ అలా ఉన్నప్పుడే ఎంపరర్ అయ్యారండి. ఆయన ఫాదర్ హుమాయూన్ చనిపోవడం వల్ల. సో ఎప్పుడు అయ్యారు? 1556 కదా. ఎస్, 1556లో అక్బర్ ఎంపరర్ అయ్యాడు ముఘల్ ఎంపైర్కి. హీ ఇంట్రడ్యూస్ ది మన్సబ్దారీ సిస్టమ్. కరెక్టా? ఎస్, యాక్చువల్గా మన్సబ్దారీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మన్సబ్దారీ సిస్టంలో ఏం చేస్తారు? రకరకాల ఆఫీషియల్స్కి ర్యాంకింగ్ ఇస్తారండి. ఏం చేస్తారు? ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ర్యాంకింగ్స్ ఇస్తారు. ఆ ర్యాంకింగ్స్నే మన్సబ్ అని పిలుస్తాం. ర్యాంకింగ్ని ఏమంటామండి? మన్సబ్స్ అని పిలుస్తాం. ఆ సిస్టమ్ని ఏమంటాం? మన్సబ్దారీ అంటాం. సో ఆఫీషియల్కి ర్యాంకింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క క్యావలరీ వాటి బట్టి వాళ్ళ స్టేటస్ని, పొజిషన్ని డిసైడ్ చేస్తూ ఉంటారు. హీ అబాలిష్ ది జిజియా ట్యాక్స్. సో జిజియా ట్యాక్స్ అనేది నాన్ ముస్లిమ్స్ మీద వేసే ట్యాక్స్ అండి. సో పిలిగ్రిమేజ్, సో ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్ళాలంటే వాళ్ళ మీద వేసే ట్యాక్స్. సో ఈ జిజియా ట్యాక్స్ని అక్బర్ అబాలిష్ చేయడం నిజమే. అండ్ ఎప్పుడు అబాలిష్ చేశాడు? 1564 అండి, 1564లో అబాలిష్ చేయడం మనకు తెలుసు. సో ఇలా చూసుకుంటే 3 స్టేట్మెంట్స్ యాక్చువల్గా కరెక్టేనండి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి కదా, డి 1, 2 and 3. సో అక్బర్స్ తండ్రి ఎవరు? హుమాయూన్. సో హుమాయూన్ చనిపోయిన వెంటనే నెక్స్ట్ చక్రవర్తి ఉండాలి కాబట్టి రాజ్యానికి అక్బర్ని ఎంపరర్గా చేస్తాడు. బట్ అక్బర్కి అప్పటికి చాలా చిన్న ఏజ్, జస్ట్ 13 ఇయర్స్ కాబట్టి ఆయన ప్లేస్లో అక్బర్ ఉంటారు. కానీ యాక్చువల్గా రూలింగ్ అనేది బైరం ఖాన్ చేస్తారండి. సో రిజెంట్ అంటాం కదా. ఎస్, రూలింగ్ అనేది బైరం ఖాన్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫైనల్గా ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అక్బర్ మెయిన్ రూల్ అనేది ఇంకా తీసేసుకుంటారు. సో పవర్ని కొన్ని రోజులు మెయింటైన్ చేశాడని చెప్పచ్చు. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ బైరం ఖాన్. ఓకే, రైట్. ఓనం. సో ఓనం ఈజ్ అ మేజర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో ఎస్, ఇమేజ్లో మీరు చూడొచ్చండి. సో ఈ ఇమేజ్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. బికాజ్ ఇమేజ్ మీరు కరెక్ట్గా చూస్తే ఈ ఓనం అనే ఫెస్టివల్ ఫీచర్స్ మీకు బాగా అర్థమైపోతాయి. ఓకే, ఓనం యొక్క ఫెస్టివల్ ఫీచర్స్ చాలా బాగా అర్థమైపోతాయి. సరే, మనకు తెలుసు కేరళ అని, రైట్. సో ఈ క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చండి, స్టేటే అడగాలని కాదు. ఓకే, సో కేరళ. సో ఇప్పుడు ఓనం అనేది మేజర్గా ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. ఓకే, ఒక మంచి హార్వెస్ట్కి సంబంధించిన ఫెస్టివల్ అని చెప్తాము. ఓనంకున్న స్పెషాలిటీ ఏంటంటే దీన్ని ఆగస్ట్, సెప్టెంబర్ ఆ టైంలో సెలబ్రేట్ చేస్తారు. దాన్నే వాళ్ళు చింగం మంత్ అని పిలుస్తారండి. ఏమంటారు? ఓనంని చింగం మంత్లో సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ అంటారు. సో ఇక్కడ చింగం మంత్ అంటే దాని అర్థం ఏంటి? ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ అని అర్థం. సో మంత్ పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏ ఈవెంట్ని సెలబ్రేట్ చేస్తారంటే కింగ్ మహాబలి. సో మహాబలి తిరిగి వస్తాడు కదా, రాజు. సో ఆ మహాబలి అనే కింగ్ తిరిగి రావడాన్ని సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ అని చెప్తామండి ఓనంని. ఓనంలో మోస్ట్ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఏంటంటే, ఇలా టేస్టీ ఫుడ్ అవన్నీ ఉంటాయి కల్చర్ కాబట్టి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే వల్లం కలి అండి. సో ఇమేజ్లో మీరు చూడొచ్చు, బోట్ రేస్ జరుగుతుంది కదా అక్కడ. సో ఈ బోట్ రేస్ అనేది ఓనంలో మోస్ట్ ఇంపార్టెంట్, వల్లం కలి జరుగుతుంది. సో అదొక ఇంపార్టెంట్ కాంపనెంట్ ఆఫ్ ఓనం ఫెస్టివల్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ ఫెస్టివల్. సరే, విచ్ గవర్నమెంటల్ బాడీ
ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ది డీప్ ఓషన్ మిషన్. సో 2025లో ఈ డీప్ ఓషన్ మిషన్ని ఎగ్జిక్యూట్ చేశారని చూసాం. ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో కూడా మనం చూస్తున్నాం. సో ఎస్, ఈ డీప్ ఓషన్ మిషన్కి రెస్పాన్సిబుల్ ఎవరండి? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కదా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సో సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎస్, మీరు చూడొచ్చు ఈ డీప్ ఓషన్ మిషన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఏదైనా ఉంది అంటే అది మత్స్య 6000 అండి. మత్స్య 6000 యొక్క స్పెషాలిటీ ఏం చెప్పండి? సో ఈ డీప్ ఓషన్ మిషన్ 2025లో ఎగ్జిక్యూట్ చేశారు, కానీ బట్ ఇది ఇనీషియల్గా ఎప్పుడు లాంచ్ చేశారు? మనకి ఎప్పుడు 2021లోనే ఇనీషియల్గా లాంచ్ చేశారు, 2021లో. ఎందుకు లాంచ్ చేశారు డీప్ ఓషన్ మిషన్ని అంటే హ్యూమన్స్, సీ ఎక్స్ప్లోరేషన్. సో ఇంకా డీప్ సీని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది, సముద్రం కింద మనం తెలుసుకోవాల్సిన చాలా ఉంది అని చెప్పి డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ కోసం, ఓకే, డీప్ సీ ఎక్స్ప్లోరేషన్తో పాటు ఓషన్ రిసోర్సెస్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకునే కెపాసిటీని బిల్డ్ చేసుకోవాలి. సో ఏ రిసోర్సెస్ అండి? ఓషన్లో ఉన్న రిసోర్సెస్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకునే కెపాసిటీ కోసం, ఓకే, ఈ డీప్ ఓషన్ మిషన్ని స్టార్ట్ చేసాం 2021లో. అయితే దాన్ని 2025లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ దీనిలో మత్స్య 6000 అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఫస్ట్ మ్యాండ్ డీప్ ఓషన్ మిషన్లో మొట్టమొదటి మ్యాండ్ మిషన్ అనమాట ఇది. అది దీనికి ఉన్న స్పెషాలిటీ. ఎందుకంటే 3 హ్యూమన్స్ని ఓషన్లో 6 కిలోమీటర్స్ డెప్త్ అండి. 6 కిలోమీటర్స్ అంటే చిన్న విషయం కాదు కదా, సముద్రం కింద 6 కిలోమీటర్స్ డెప్త్లోకి తీసుకెళ్తుంది. సో అది ఈ మిషన్కు ఉన్న ఇంకొక స్పెషాలిటీ. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది కాగ్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ప్రతి కంపెనీలో ఉన్న అకౌంట్స్ని రాయడానికి అకౌంటెంట్స్ ఎలా అయితే ఉంటారో, అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి ఆడిటర్స్ ఉంటారండి. సో ఆడిటర్స్ ఏంటంటే ఇస్తున్న మనీని కరెక్ట్గా ఖర్చు పెడుతున్నారా లేదా, ఎక్కడైనా మిస్యూజ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తారు. అలాగా మరి మన పబ్లిక్ మనీ ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కూడా ఆడిట్ చేయాలి కదా, డెఫినెట్గా చేయాలి. సో ప్రభుత్వానికి సంబంధించిన ఎంటర్ప్రైజెస్ని మన యొక్క మనీని ఆడిట్ చేయడానికి ఇండియాకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉంటారండి. సో అందుకనే కాగ్ని గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్స్ అంటాం. కాగ్ని ఏమంటామండి? గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ పిలుస్తాం. ఎందుకంటే మన పబ్లిక్ మనీని ఆయన ఆడిట్ చేస్తున్నాడంటే ప్రొటెక్ట్ చేస్తున్నట్టే ఒక విధంగా. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుందా లేకపోతే కరెక్ట్గా ఫండ్స్ అనేవి యూటిలైజ్ అవుతుందా లేదా చూస్తారు. సో అది కాకున్న స్పెషాలిటీ. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. కాగ్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, కరెక్టా? ఎస్. కాగ్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకంటే కాగ్ కోసం స్వయంగా ఆర్టికల్ 148 ఉంది రాజ్యాంగంలో. సో కాన్స్టిట్యూషనల్ బాడీని జనరల్గా ఎవరు అపాయింట్ చేస్తారని మనకు తెలుసు, రాష్ట్రపతి కదా, ప్రెసిడెంట్. సో ఎస్, కాగ్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్? ఏ ఆర్టికల్ ప్రకారంగా? 148 అండి. స్టేట్మెంట్ 2 చూడండి. కాగ్ ఆడిట్స్ ది అకౌంట్స్ ఆఫ్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో కాగ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం 2 అకౌంట్స్ని ఆడిట్ చేస్తారా? ఎస్. ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఉంటాయి కదా, ఆ అకౌంట్స్ని కూడా ఆడిట్ చేస్తాడు ఆయన. సో ఎస్, హీ కెన్ చెక్ సెంటర్ అండ్ ఆల్సో ది స్టేట్ గవర్నమెంట్ అకౌంట్. కరెక్టేనండి, అది ఇన్ఫ్యాక్ట్ ఆయన పని. అండ్ దీనికోసం కాన్స్టిట్యూషన్లో డైరెక్ట్గా ఒక ఆర్టికల్ ఉంది, విచ్ ఇస్ ఆర్టికల్ 149. ఆర్టికల్ 149 మన కాగ్ ఆడిట్ చేసే అకౌంట్స్ కోసం మాట్లాడుతుంది. సో 2 కరెక్టేనా? అంతే కదా, 2 కరెక్టే. సో హ్యాపీగా ఆన్సర్ని ఆప్షన్ సి బోత్ 1 and 2 అని తీసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రెజెంట్ ఇమేజ్లో మీరు చూస్తున్నారు కదా, మన ప్రెజెంట్ కాగండి ఆయన. అండ్ హూ ఈస్ హీ? కే సంజయ్ మూర్తి గారు. ఎవరైనా? సంజయ్ మూర్తి గారు అండి. సో కే సంజయ్ మూర్తి ఈస్ ది ప్రెజెంట్ కాగ్ ఆఫ్ ఇండియా. సో మీకు ఫస్ట్ కాగ్ ఎవరో తెలుసు. సో మనం రివిజన్ చేసాము, మీకు గుర్తు రావాలి. సో గుర్తొస్తే ఒక్కసారి కమెంట్స్లో ఇండియా యొక్క మొట్టమొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరో ఆన్సర్ చేయండి, కమెంట్స్లో పెట్టండి ఆన్సర్ని. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది 16th బ్రిక్స్ సమ్మిట్. సో 16వ బ్రిక్స్ సమ్మిట్ అండి, 2024లో జరిగింది. ఎస్, 2024లో జరిగింది. సో దీనికోసం స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. 16th బ్రిక్స్ సమ్మిట్ రష్యాలో జరిగిందా? ఎస్, కజాన్ రష్యా హోస్ట్ చేసిందండి. ఇట్ వాస్ ది చైర్మన్.
సో రష్యాలోనే జరిగింది. ఇండియా వాజ్ ది చైర్ కంట్రీ ఆఫ్ బ్రిక్స్ ఇన్ 2024. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా సెకండ్ స్టేట్మెంట్ తప్పు అవ్వాలి. 16వ బ్రిక్స్ సమ్మిట్ 2024 అని చెప్తున్నారు. 2024 రష్యాలో అవ్వడం కరెక్ట్ అయితే ఇండియాలో అవ్వడం తప్పు కదా, ఖచ్చితంగా తప్పే. మరి ఇండియా బ్రిక్స్కి రీసెంట్గా ఎప్పుడు హోస్ట్ చేసింది అంటే 2021 అండి. 2021లో ఇండియా వాజ్ ది హోస్ట్. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. ఇక్కడ ఇంకా మీరు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సెకండ్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి ఏ ఆప్షన్స్లో ఉందో చూసి ఎలిమినేట్ చేసేయండి. సో ఏలో 2 ఉంది, సిలో 2 ఉంది, డిలో కూడా 2 ఉంది. సో ఏ, సి, డి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేస్తే ఇంకా థర్డ్ స్టేట్మెంట్ చూడకుండానే ఫాస్ట్గా ఆన్సర్ పెట్టచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఒకవేళ ఇస్తే మాత్రం టైం సేవ్ అవుతుంది. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో 16వ బ్రిక్స్ సమ్మిట్ రష్యాలో జరిగింది అండ్ థీమ్ ఏంటంటే మల్టీలేటరలిజంని స్ట్రెంగ్తన్ చేయడం అండి. సో ఎప్పుడు ఒక పర్టికులర్ కంట్రీ పవర్ఫుల్గా ఉండి అన్నిటినీ డామినేట్ చేయడం కాదు, దేనికి ఉండాల్సిన పవర్ దానికి ఉంటుంది అండ్ ఉండాలి. సో మల్టీలేటరలిజంని, అన్ని కంట్రీస్ యొక్క వాయిసెస్ని కూడా మనం కన్సిడర్ చేయాలని చెప్పి కలెక్టివ్ సెక్యూరిటీని, మల్టీలేటరలిజంని స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో దట్ ఈస్ ది థీమ్ అండి, కలెక్టివ్ సెక్యూరిటీ, మల్టీలేటరలిజం. ఎందుకంటే ఫెయిర్గా అందరూ డెవలప్ అవ్వాలి, గ్లోబల్గా ఉన్న దేశాలన్నీ డెవలప్ అవ్వాలి. ఎప్పుడు అమెరికా ఒక్కటే కాదు, ఒక్క కంట్రీ మాత్రమే కాదు. అది బ్రిక్స్ యొక్క థీమ్. సో ఈ బ్రిక్స్ అనే పదాన్ని కాయిన్ చేసింది జిమ్ ఓ నీల్ అండి. రైట్, మనం ఫ్రీక్వెంట్గా చాలా క్లియర్గా చూసాము ఈ టాపిక్ని, చాలా మాక్ ఎక్స్ప్లెనేషన్స్లో చూసాము, కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది ఇది, జిమ్ ఓ నీల్. సో ఆ పదాన్ని కాయిన్ చేసిన వ్యక్తి. ఫస్ట్ బ్రిక్గా ఏర్పడింది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనే గ్రూపింగ్. బికాజ్ వీటికి చాలా స్కోప్ ఉన్న ఎకానమీస్ అండి, ఇవి చాలా స్కోప్ ఉంటుంది వీటికి. ఫైనల్గా సౌత్ ఆఫ్రికా కూడా వచ్చి యాడ్ అయ్యాక బ్రిక్స్ అయింది. అండ్ మనకు తెలుసు 2010 కదా సౌత్ ఆఫ్రికా అన్నప్పుడు 2010లో యాడ్ అయిందని చెప్తూ ఉంటాము. సో 2008-9 కాన్సెప్ట్ అండి, 2010కి వచ్చేసరికి బ్రిక్స్ అయింది, బ్రిక్ కాస్త అలా బ్రిక్స్ అయిన తర్వాత. అండ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము టైమ్ టు టైమ్ సమ్మిట్స్ని కండక్ట్ చేసుకుంటూ ఉన్నారు. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ది థింగ్. ఓకే, విచ్ సాయిల్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ కాటన్ కల్టివేషన్? సో కాటన్ కల్టివేషన్కి బాగా సూట్ అయ్యే సాయిల్ బ్లాక్ సాయిల్, రైట్. ఇన్ఫ్యాక్ట్ దాని పేరేంటి, బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలుస్తాం. సో కాటన్కి బెస్ట్గా సూట్ అయ్యే సాయిల్ అది. అండ్ బ్లాక్ సాయిల్ని రీగుర్ సాయిల్ అని కూడా పిలుస్తాం కదండి. ఎస్, ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ రీగుర్ సాయిల్ అని పిలుస్తాము. కమింగ్ టు అల్లువియల్ సాయిల్. అల్లువియల్ సాయిల్ అనేది చాలా ఫర్టైల్ అండి, మంచి ఫర్టిలిటీ ఉన్న సాయిల్. సో అల్లువియల్ సాయిల్ బాగా దేనికి సూట్ అవుతుంది అంటే, బాగా సూట్ అయ్యేది రైస్, వీట్, షుగర్ కేన్ ఉంటుంది కదా. సో ఇటువంటి క్రాప్స్కి బాగా సెట్ అవుతుందని చెప్తాము. రెడ్ సాయిల్ అనేది మిల్లెట్స్ అండి, మిల్లెట్స్కి బాగా సెట్ అవుతుంది. కొన్ని గ్రెయిన్స్ మిల్లెట్స్కి సెట్ అవుతుంది. అండ్ డిజర్ట్ సాయిల్ కూడా ఆబ్వియస్గా, డిజర్ట్స్ ఓన్లీ స్కోప్ ఏంటంటే మిల్లెట్స్ అండి డిజర్ట్ సాయిల్కి కూడా. సో రెడ్ అండ్ డెజర్ట్ సాయిల్ జనరలీ ఫర్ మిల్లెట్స్ అని చెప్తాం. కొన్నిసార్లు రెడ్ సాయిల్ ఈజ్ ఆల్సో సూటబుల్ ఫర్ పల్సెస్ అనేవి రెడ్ సాయిల్లో బాగానే పండుతాయని చెప్పచ్చు. ఇది ఒకటి ఎక్స్ట్రా రెడ్ సాయిల్కి. ఇంకా బ్లాక్ అంటే మనకు కాటనే గుర్తు రావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అది. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది 12th 5-year ప్లాన్ అండి. 12వ 5-year ప్లాన్ కోసం మాట్లాడుతున్నారు. సో చూద్దాం. ప్లాన్ పీరియడ్ ఏంటి, 2012 to 17. సో ఇట్ కవర్డ్ ది పీరియడ్ ఫ్రమ్ 2012 to 17, కరెక్టా? ఎస్, వెరీ కరెక్ట్. ఇట్స్ మెయిన్ థీమ్ వాజ్ ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇంక్లూజివ్ గ్రోత్, కరెక్టా? ఎస్. 12th ప్లాన్ ఏం చెప్పిందంటే గ్రోత్ ఉంటే సరిపోదు. గ్రోత్ ఎలా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలంటే ఆ కంట్రీ గ్రోత్ అనేది ఇంక్లూజివ్గా ఉండాలి. ఇంక్లూజివ్ అంటే ఎవరో కొంతమంది రిచ్ పీపుల్ గ్రో అవ్వడం కాదు, అందరూ పేదవాళ్ళు, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళు అందరూ గ్రో అవ్వాలి. అండ్ ఫైనల్గా సస్టైనబుల్గా అంటే ఎన్వైర్న్మెంట్కి పాడు చేయకుండా ఫ్యూచర్ జనరేషన్స్కి కావాల్సిన రిసోర్సెస్ని కాపాడుకుంటూ మనం ఎదగాలి, కానీ వాళ్ళ రిసోర్సెస్ని డిస్ట్రాయ్ చేసి ఎదగకూడదు. సో సస్టైనబుల్గా ఉండాలి, ఫాస్టర్ ఉండాలి, ఇంక్లూజివ్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి, అది ఆబ్జెక్టివ్, మెయిన్ థీమ్ అనమాట 12th 5-year ప్లాన్కి. ఎందుకంటే అప్పటికి వచ్చేసరికి ఎన్వైర్న్మెంట్ ఇంపార్టెంట్ అని మనం రియలైజ్ అయిపోయాం. ఇట్ వాజ్ ది లాస్ట్ 5-year ప్లాన్ ఆఫ్ ఇండియా. ఎస్, మనకి బాగా తెలుసు ఇండియాలో టోటల్గా 12 5-year ప్లాన్స్ వచ్చాయి. బికాస్ ఫస్ట్ టైం 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ 1951లో స్టార్ట్ అయిందండి. అలా ఎప్పుడు ఎండ్ అయింది, 2017లో ఎండ్ అయింది. 51 నుంచి 2017 వరకు ఇండియా 12 5-year ప్లాన్స్ని చూసింది. 12th అనేది లాస్ట్ ప్లాన్.
సో 12th ప్లాన్ యొక్క మెయిన్ ఫోకస్ మీరు చూస్తే మెయిన్ ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి పెట్టారండి, ఇన్ఫ్రా. ఇంకొక వైపు ఎంప్లాయ్మెంట్, పావర్టీ రిడక్షన్, ఇంకొక వైపు ఎన్వైర్న్మెంట్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఇవి మెయిన్ ఫోకస్ అనమాట. బట్ ఎలా చూసుకున్నా 3 స్టేట్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ అండ్ కరెక్ట్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. డి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025? సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారంగా 2025కి గాను ఇండియా ర్యాంక్ ఎంత అంటే 115 అండి. ఎంత? 115. సో ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ని కంట్రీస్ యొక్క పీస్ని మెజర్ చేస్తుంది. అంటే ఒక 23 ఇండికేటర్స్ తీసుకుంటారండి, ఒక 23 ఇండికేటర్స్ తీసుకొని ఈ ఇండికేటర్స్ని యూజ్ చేసుకుంటూ కంట్రీస్ పీస్ని రిస్టోర్ చేయడం కోసం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాయి అని చెప్పి ర్యాంకింగ్ ఇస్తారు. ర్యాంకింగ్ ఇచ్చే సంస్థ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్ని ఈ 23 పారామీటర్స్ని యూజ్ చేసి ర్యాంకింగ్ చేసి పీస్ యొక్క పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుతుంది. అలాగా 25లో మనది 115th ర్యాంక్. మరి లాస్ట్ ఇయర్ అంటే 24. సో 2024లో ఇండియా ర్యాంక్ ఎంత? యాక్చువల్గా 2024లో ఇండియాది 116 అండి. ఎంత? 116లో ఉండేది, ఇప్పుడు 115కి వచ్చింది. ఒక్క ర్యాంక్ ఇంప్రూవ్ అయ్యామని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వర్ ఇన్స్పైర్డ్ బై విచ్ కంట్రీ? సో డిపిఎస్పి అనే కాన్సెప్ట్ని ఏ దేశం నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాము? ఓకే, డిపిఎస్పి అన్న వెంటనే మనకు బాగా తెలుసు, మనకు గుర్తొచ్చే దేశం ఏంటండి? ఐర్లాండ్ కదా. ఎస్, ఐర్లాండ్ గుర్తొస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, ఐర్లాండ్ ఈజ్ ది ఆన్సర్. సో ఇప్పుడు డిపిఎస్పిఏ కాదండి, ఐర్లాండ్ నుంచి ఒక 3 ఇంపార్టెంట్ కాంపనెంట్స్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి తీసుకోవడం జరిగింది. సో ఒకటి మీరు చూసిన డిపిఎస్పి, ఇంకొక ఇంపార్టెంట్ కాంపనెంట్ ఏంటంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ అండి. మనం ఇండియాలో ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేయడానికి ఒక మెథడ్ యూజ్ చేస్తున్నాం, రైట్? మెథడ్ ఏంటి చెప్తారా? ప్రపోర్షనల్ రీప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటాం. అంటే రెగ్యులర్గా జరిగే ఎలక్షన్స్లో మనం ఎంపీలని, ఎమ్మెల్యేలని ఎన్నుకున్నప్పుడు డైరెక్ట్గా ఎవరు కావాలో వాళ్ళ మీద ఓట్ చేసేస్తాం, జస్ట్ వాళ్ళని ఓట్ చేసి వదిలేస్తాం. కానీ ప్రెసిడెంటియల్ ఎలక్షన్స్లో ఏం చేస్తారంటే ఒక ర్యాంకింగ్ ఇస్తారు, అంటే ఒక ఆర్డర్ ఇస్తారనమాట. సో మీకు ఎవరినైనా ప్రెసిడెంట్గా ఎలెక్ట్ చేయాలని ఉంటే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు, ఆ పర్సన్ కాకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరు, థర్డ్ ప్రిఫరెన్స్ ఎవరు అని చెప్పి మీరు ర్యాంకింగ్ ఇస్తారు. ఇలా ర్యాంకింగ్ ఇచ్చే పద్ధతిని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని పిలుస్తాం. ప్రయారిటైజ్ చేసి చెప్తున్నారనమాట, ఎవరో ఒక్కరికే ఓట్ చేసి వదిలేయట్లేదు. సో ఒక్కరికే ఓట్ చేసి వదిలేస్తే ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అంటాం. ఇలా ర్యాంకింగ్ ఇస్తే దాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాం. సో ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేసే మెథడ్ని ఐర్లాండ్ నుంచే తీసుకున్నాం. డిపిఎస్పిని ఐర్లాండ్ నుంచే తీసుకున్నాము. ఇది కాకుండా రాజ్యసభలోకి ప్రెసిడెంట్ 12 మందిని నామినేట్ చేస్తారు. సో రాజ్యసభలోకి ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారండి? నామినేట్ చేస్తున్నారు. సో నామినేషన్ ఆఫ్ సర్టెన్ మెంబర్స్, 12 మెంబర్స్ బై ప్రెసిడెంట్ టు రాజ్యసభ. దేని బేసిస్ మీద? వాళ్ళ యొక్క సోషల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, రైట్, లిటరేచర్ ఎలా ఉంది, వాళ్ళ ఆర్ట్స్, సైన్స్ ఈ ఫీల్డ్ మీద వాళ్ళని నామినేట్ చేస్తాం. దాన్ని కూడా మనం ఐర్లాండ్ నుంచే బారో చేసుకున్నాం. ఓకే, అండ్ కమింగ్ టు డిపిఎస్పి, ప్రభుత్వానికి ఒక వెల్ఫేర్ సొసైటీని క్రియేట్ చేయడానికి ఏం చేయాలో చెప్పేది డిపిఎస్పి. సో ఇది కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్లో ఉంటుందండి? పార్ట్ 4లో ఉంటుంది. ఆర్టికల్ రేంజ్ ఏంటి? ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు వి టాక్ అబౌట్ డిపిఎస్పి. ఓకే, సో అవి ఐర్లాండ్ నుంచి తీసుకున్నామండి. యాక్చువల్గా 3 ఇంపార్టెంటే, 3 కూడా చాలా మంచి రోల్ని ప్లే చేస్తూ ఉంటాయని చెప్పచ్చు. ఓకే, రైట్. విచ్ మెటీరియల్ వాజ్ కామన్లీ యూస్డ్ బై ఐవీసీ పీపుల్ ఫర్ మేకింగ్ టూల్స్? సో టూల్స్ని తయారు చేయడానికి ఐవీసీ పీపుల్ కామన్గా యూస్ చేసే మెటీరియల్ ఏంటి? ఓకే, సో ఐరన్, బ్రాంజ్, స్టీల్, ప్లాస్టిక్. మనకి ఇండస్ వ్యాలీ అన్న వెంటనే బాగా తెలుసు, ఏం గుర్తు రావాలండి? బ్రాంజ్ కదా. ఎస్, ఇన్ఫ్యాక్ట్ దీన్ని బ్రాంజ్ ఏజ్ అంటాం.
ఐరన్ మనకి ఇండస్ వ్యాలీ తర్వాత వచ్చింది. సింధు నాగరికతలో ఐరన్ తెలియదు. ఇది ఎప్పుడు వచ్చింది? ఆరియన్స్. మనకి వేదిక్ సివిలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు ఆరియన్స్ ఐరన్ యూస్ చేయడం మనం చూస్తూ ఉంటాం. సో ఆబ్వియస్గా ఆప్షన్లో బ్రాంజే ఉండాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మెచ్యూర్ ఫేజ్ ఒక్కటే కాకుండా ఓవరాల్గా మనం చూస్తే దాని స్కోప్ 3300 నుంచి ఆ దాదాపు 1300 BC వరకు కూడా సింధు నాగరికత డెవలప్ అయింది. సో దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటండి? ఏంటంటే ఓన్లీ కాపర్ యూస్ చేసి ఉంటే అంత స్ట్రెంగ్త్ ఉండదు. కాపర్ని యూస్ చేయడం వల్ల కాస్త అదొకటి యూస్ చేస్తే డ్యూరబిలిటీ స్ట్రెంగ్త్ తక్కువ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఏం చేశారంటే బ్రాంజ్ని యూస్ చేస్తే కాస్త బెటర్ ఛాన్సెస్ ఉంటాయి ఆ పర్టికులర్ ఐటెమ్ స్ట్రెంగ్త్ బాగుండడానికి. అందుకని బ్రాంజ్ యూస్ చేసేవాళ్ళు. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాపర్ దే హ్యావ్ టేకెన్ బ్రాంజ్ బికాజ్ ఆఫ్ ఇట్స్ స్ట్రెంగ్త్ అలాగే డ్యూరబిలిటీ. సో బ్రాంజ్ ఏజ్ అంటాం. ఎన్నో టూల్స్ దొరికాయి కదా మనకి. బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ దొరికింది. బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ స్టాట్యూ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాం. అండ్ ఎస్, ఫస్ట్ మనం డిస్కవర్ చేసుకున్న సైట్ ఏంటండి? ఐవీసీలో హరప్పా కదా. సో గుర్తుపెట్టుకోండి, ఈ పీరియడ్ అనేది కాస్త చేంజ్ అవుతూ ఉంటుంది సోర్సెస్ బట్టి, బట్ ఇది మ్యాక్సిమం ఫేజ్ అనమాట. సో అంటే లో, మెచ్యూర్ ఫేజ్, అన్ని ఫేజెస్ ఇందులో కలుస్తాయి మీకు. బట్ మెచ్యూర్ ఫేజ్ అన్నప్పుడు మళ్ళీ 2900 BC అని చెప్తాము, 1500 BC మధ్యలో. ఓకే, రైట్. సో హరప్పా సివిలైజేషన్ మనం చూసినట్టయితే దీన్ని హరప్పా సివిలైజేషన్ అనడానికి రీజన్ ఫస్ట్ ఎక్స్క్వేట్ చేయబడిన సైట్ 1921లో దయారాం సహనీ గారు ఇలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందని తెలియడానికి రీజన్ హరప్పాని డిస్కవర్ చేయడం. సో హరప్పా బై దయారాం సహనీ ఫస్ట్ డిస్కవర్డ్ సైట్. సో దట్ ఈస్ అనదర్ స్పెషల్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండి. ఓకే, రైట్. విచ్ నేషనల్ పార్క్ ఈజ్ నోన్ యాజ్ ది టైగర్ రిజర్వ్ ఆఫ్ కర్ణాటక? సో టైగర్ రిజర్వ్ ఆఫ్ కర్ణాటక అని ఏ నేషనల్ పార్క్ని మీరు కన్సిడర్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేద్దాం మనం. కర్ణాటక అని చెప్పారు కదా క్లియర్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కన్హా నేషనల్ పార్క్ ఉంది. కన్హా నేషనల్ పార్క్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్ కదండి. కన్హా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, పెంచ్ నేషనల్ పార్క్ ఉంది. పెంచ్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. మహారాష్ట్ర మధ్యప్రదేశ్కి ఉంది, కొంచెం డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. సుందర్బన్స్ నేషనల్ పార్క్. సుందర్బన్స్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్. ఎస్, సుందర్బన్స్ అనేది వెస్ట్ బెంగాల్. ఇలా చూసుకుంటే ఇందులో BCD ఆప్షన్స్ కర్ణాటకలో లేవు. మరి ఇంకా కర్ణాటకలో ఉన్న ఓన్లీ నేషనల్ పార్క్ ఏంటి? ఇక్కడ ఆప్షన్స్లో నాగర్హోల్ నేషనల్ పార్క్. సో ఆప్షన్స్లో ఇచ్చిన వాటిలో కర్ణాటకలో ఉన్నది నాగర్హోల్ నేషనల్ పార్క్ అండి. సో దాన్ని బట్టి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ. మీకు వాటి లొకేషన్ తెలిస్తే కూడా అది కర్ణాటకకు సంబంధించింది ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈజీ అయింది. ఒకవేళ 4 కర్ణాటక ఇచ్చుంటే మీకు ఆలోచించాల్సి వచ్చేది. సో నాగర్హోల్ నేషనల్ పార్క్ని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఏమంటారండి? నాగర్హోల్ని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని మనం పిలవడం జరుగుతుంది. అండ్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీన్ని ఇనీషియల్గా 1983లోనే ఎస్టాబ్లిష్ చేశారు. 1980స్లోనే ఎస్టాబ్లిష్ చేశారండి. బట్ దీనికి మనం ప్రాపర్గా టైగర్ రిజర్వ్, దీన్ని కర్ణాటక టైగర్ రిజర్వ్ అంటున్నామంటే టైగర్ రిజర్వ్ స్టేటస్ ఇచ్చి ఉండాలి కదా. సో ఈ టైగర్ రిజర్వ్ స్టేటస్ని దీనికి ఆల్మోస్ట్ 1990స్లో ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారండి? 1990లు ఆ టైంలో టైగర్ రిజర్వ్ స్టేటస్ అనేది దీనికి వచ్చింది. బికాస్ ముందు నుంచి టైగర్ రిజర్వ్ స్టేటస్ ఉండదండి. దాని యొక్క అప్డేట్స్ బట్టి స్టేటస్ అనేది స్లోగా ఇస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ నుంచి ఇవ్వరు. సో 1990s అంటే ఇంకా ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి అంటే 99లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది టైగర్ రిజర్వ్ స్టేటస్? 1999లో వచ్చింది. ఓకే, దట్ ఈస్ స్పెషల్ అబౌట్ దిస్ నాగర్హోల్ నేషనల్ పార్క్. ఓకే, సో హూ వన్ ది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 ఫర్ హార్ట్ ల్యాంప్ సెలెక్టెడ్ స్టోరీస్? సో ఇమేజ్లో మీరు చూడొచ్చండి. షీ ఈజ్ బాను ముష్తక్ గారు. సో బాను ముష్తక్ గారికి ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. సో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అసలు ఎవరికి ఇస్తారు అంటే ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మనకి ట్రాన్స్లేటెడ్ ఫిక్షన్ అండి. ఎవరికి ఇస్తారు? ఏదైతే ఒక లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడుతుందో, ఓకే, ఇంగ్లీష్లోకి, అలాంటి ట్రాన్స్లేటెడ్ ఫిక్షన్స్కి ఈ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఇస్తారు. సో ఈ పర్టికులర్ ప్రైజ్ని ఫస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు? 2005లో ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? మొట్టమొదటిసారి 2005లో ఇచ్చారు. 2005లో ఎవరు తీసుకున్నారు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్? ఫస్ట్ రెసిపియంట్ ఇస్మాయిల్ కదేర్ గారు. ఎవరండి ఆయన?
ఇస్మాయిల్ కదేర్ గారు ఫస్ట్ రిసిపియంట్. అలా కరెంట్ అఫైర్స్లో మనం చూసాం రీసెంట్గా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ బాను ముస్తక్ అనే ఆవిడకి వచ్చింది. సో ఈవిడికి రావడానికి రీజన్ ఏంటంటే ఈవిడ హార్ట్ ల్యాంప్ సెలెక్టెడ్ స్టోరీస్ అనే పుస్తకం రాశారు. సో ఈ పుస్తకంలో ముస్లిం ఉమెన్ ఉన్నారు కదండి, మహిళలు. సో థీమ్ కూడా ఇంపార్టెంట్ అండి బుక్ది. సో హార్ట్ ల్యాంప్ దేనికోసం మాట్లాడుతుందంటే రకరకాల ముస్లిం ఉమెన్ యొక్క స్టోరీస్ అండి. సో ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా పేట్రియార్కీకి గురవుతున్నారు, సొసైటీలో పేట్రియార్కీకి ఎలా గురవుతున్నారు, వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ వల్ల వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో రకరకాలుగా రిలీజన్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఆవిడ ఉమెన్ యొక్క స్టేటస్ని సొసైటీలో డిస్కస్ చేయడం జరిగింది స్టోరీస్ ద్వారా. అది ఈ బుక్కున్న స్పెషాలిటీ. సో అందుకు ఆవిడకి బ్యూటిఫుల్గా డిస్క్రిప్షన్ చేసినందుకు ప్రైజ్ ఇచ్చారు. అయితే దీన్ని ట్రాన్స్లేట్ చేయాలి కదా, మరి ఒరిజినల్గా రాసింది బాను ముస్తక్ గారు, బట్ ట్రాన్స్లేట్ చేసింది దీపా బస్తీ అండి. ట్రాన్స్లేటర్ కూడా అవార్డ్ని 50-50 షేర్ చేస్తారు. సో దీపా బస్తీ గారు ట్రాన్స్లేట్ చేశారు. సో ఇట్ వాస్ ట్రాన్స్లేటెడ్ బై దీపా బస్తీ. సో ట్రాన్స్లేటర్ కూడా డెఫినెట్గా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అయితే ఈ హార్ట్ ల్యాంప్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ కన్నడ, సో కన్నడలో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న ఫస్ట్ కన్నడ వర్క్ అనమాట. మనకి ట్రాన్స్లేటెడ్ ఫిక్షన్స్ అంటే ఒరిజినల్గా ఏదో ఒక భాషలో రాసి ఉంటాయి కదా. సో అలా ఒరిజినల్గా హార్ట్ ల్యాంప్ అనేది కన్నడలో రాయబడింది, దీన్ని ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లోకి. సో ట్రాన్స్లేట్ చేసింది దీపా బస్తీ అంటున్నాం. అయితే ఈ హార్ట్ ల్యాంప్ అనేది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలవడం వల్ల ఈ ప్రైజ్ గెలిచిన మొట్టమొదటి కన్నడ వర్క్ అయింది. సో ఇప్పటి వరకు ఏ కన్నడ వర్క్కి కూడా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ రాలేదు. సో బట్ దీనికి రావడం వల్ల ఇట్ హ్యాస్ బికమ్ ది ఫస్ట్ కన్నడ వర్క్ టు రిసీవ్ అన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్. దీన్ని ఎవరిస్తారండి? బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ అనే సంస్థ ఉంది. సో ఆ సంస్థ ఈ ప్రైజ్ని ఇస్తూ ఉంటుందని చెప్తాం. ఓకే, సో దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్. కరెంట్ అఫైర్స్లో ఉంది, సో మీరు చూసుంటే మీకు గుర్తుంటుంది ఈజీగానే. యా, సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. క్లాస్ అయ్యాక దీని PDF మీకు డిస్క్రిప్షన్లో అప్డేట్ చేస్తారు. ఒక్కసారి PDFని కరెక్ట్గా రివైజ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా గుర్తుండని ఉంటే రివిజన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ కాలం మైండ్లో మీకు ఉండిపోతుంది. సో డెఫినెట్లీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మాక్ టెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి.